హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుజ్జు వరల్డ్. ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో నేను మా పాప స్కూల్లో స్పోర్ట్స్ కార్నివాల్ అయితే జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమేమి జరిగాయి, గేమ్స్ పెట్టారు, అక్కడ ఎలా డెకరేట్ చేశారు అన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. స్పోర్ట్స్ కార్నివాల్ అని స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి ఐటమ్ని అక్కడ పెట్టేసి బెలూన్స్తో ఇలా డెకరేట్ చేశారు. నేను డెకరేషన్ చేసిన దగ్గర ఫోటో అయితే చూపించాను కదా, ఆ ఫోటోని చూసి మీలో ఎవరైనా ఈ స్కూల్ నేమ్ ఏంటో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక గేమ్స్ విషయానికి వస్తే పిల్లలకి ఇక్కడ రింగ్లో నుంచి 1 2 3 అనగానే స్టార్ట్ అయిపోయి అక్కడ బాల్స్ పెట్టారు. 3 బాల్స్ 3 కప్స్ పెట్టారు. ఆ బాల్స్ని పిక్ చేసేసి ఒక్కొక్క కప్ మీద ఆ బాల్ని అయితే పెట్టి ఎవరైతే తిరిగి ఫస్ట్ వస్తారో వాళ్ళే విన్నర్స్ అనమాట. అలా గేమ్స్ పెట్టారు. పిల్లలు చాలా ఫన్నీగా ఆడారు. అలాగే చాలా బాగా ఎంజాయ్ చేశారు. స్పోర్ట్స్ అనేవి పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ అనేవి లేవు అసలు. ఇక ఆ గేమ్ అయిపోయిన తర్వాత వచ్చిన పేరెంట్స్కి పిల్లలకి మధ్య గేమ్ అయితే పెట్టారు. ఒక స్లేట్ మీద బాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళి అక్కడ ఉండే రింగ్లో ఎవరైతే ఫస్ట్ వేస్తారో వాళ్ళే విన్నర్స్. ఇలా మొత్తం గెలిచిన వాళ్ళందరికీ మళ్ళీ లాస్ట్లో అయితే గేమ్ కండక్ట్ చేశారు. స్పోర్ట్స్ ఆడడం వల్ల ఫిజికల్గా ఫిట్గా ఉండడమే కాకుండా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో పిల్లలు ఎప్పుడూ సెల్ ఫోన్లు, టీవీలు అని ఇంట్లోనే ఉండిపోతున్నారు. గేమ్స్ ఆడడానికి ఎక్కువగా ఇష్టపడడం లేదు. వీలైతే గేమ్స్ పిల్లలతో చాలా ఆడించండి. వాళ్ళు ఆడాలంటే తల్లిదండ్రులు కూడా మనం కూడా ఆడాలి. కాబట్టి మీరు మీ పిల్లలతో గేమ్స్ బాగా ఆడండి. ఇక ఇంకొక గేమ్ ఏంటంటే వాళ్ళ ముందర కోన్స్ అయితే పెట్టారు. ఆ కోన్స్ని తీసుకొని అటు సైడు వాళ్ళ పేరెంట్స్ నిలబడ్డారు. వాళ్ళ పేరెంట్స్కి ఆ కోన్ తీసుకొని వెళ్ళి ఇచ్చేసి రావాలి. ఎవరైతే ఫస్ట్ వాళ్ళ పేరెంట్కి కోన్ ఇస్తారో వాళ్ళే విన్నర్స్. ఇక్కడ ఒక పేరెంట్ డెడికేషన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఆయనకు హెల్త్ బాగాలేకపోయినా సెలైన్ బాటిల్స్ పెట్టించుకొని కూడా తన పిల్లలకి సపోర్ట్ చేయడానికి అయితే గేమ్ ఆడడానికి వచ్చారు. చాలా గ్రేట్ అసలు. మనం ఎంకరేజ్ చేస్తేనే కదా మన పిల్లలు ఎందులో అయినా ముందు ఉండేది. ఇలా ఈ గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక గేమ్ అయితే కండక్ట్ చేశారు. అదేంటంటే ఇక్కడ బాల్స్ని పెట్టారు రింగ్లో 4 బాల్స్ని. ఆ బాల్స్ని పిక్ చేసుకుంటూ పిల్లల్ని తీసుకొని పేరెంట్ అయితే వెళ్ళి అక్కడ ఉండే బిన్లో అయితే వెయ్యాలి. ఇది కొద్దిగా కష్టమే. పిల్లల్ని హ్యాండిల్ చేయాలి, అలాగే బాల్ తీసుకోవాలి. పిల్లలైతే తల్లిదండ్రులు ఎత్తుకొని వెళ్తున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ పేరెంట్స్కే కొద్దిగా కష్టము. ఇలా ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఈ గేమ్ కూడా చాలా ఫన్నీగా ఉండింది. అలాగే పేరెంట్స్ కూడా ఎంత ఫిట్గా ఉన్నారనేది ఈ గేమ్ ద్వారా అయితే తెలుస్తుంది. గేమ్ గెలవాలని పిల్లలకి ఎంత ఉంటుందో తల్లిదండ్రులకు కూడా అంతే ఉంటుంది. సో వాళ్ళని గెలిపించడం కోసం ప్రతి పేరెంట్ చాలా కష్టపడ్డారు. ఇలా పరిగెత్తుకుంటూ వాళ్ళను హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళడం కష్టమే అయినా కూడా ఎలాగైనా సరే గెలవాలని వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం అయితే చేశారు. అదైతే చాలా గ్రేట్. ఈ గేమ్ వల్ల ఏంటంటే పిల్లలకైతే ఆనందము, పేరెంట్స్కి అయితే ఆయాసము 2 వచ్చాయి. ఇలా మొత్తం ఒక్కొక్క గేమ్లో గెలిచిన వారికి ఫస్ట్ వచ్చిన వారందరికీ కలిపి మళ్ళీ గేమ్ అయితే కండక్ట్ చేశారు. ఆ ముగ్గురులో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే విన్నర్గా డిక్లేర్ చేశారు. పిల్లలు పెద్దలు ఏది చేస్తే అదే చేస్తారు. మనం ఎంత స్పోర్టివ్గా గేమ్స్ ఆడతామో పిల్లలు కూడా అంతే బాగా ఆడతారు. మనం ఇలా వెళ్ళినప్పుడు మనం ఆడకుండా కూర్చుంటే గనక వాళ్ళు కూడా మా పేరెంట్స్ ఆడట్లేదు, మేము కూడా ఆడము అని అలాగే ఉండిపోతారు. మనం ఎంత స్పోర్టివ్గా ఉంటే మన పిల్లలు కూడా మన ద్వారా అదే నేర్చుకుంటారు. కాబట్టి మీరు కూడా మీ పిల్లల స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు గేమ్స్ ఆడండి. మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా గేమ్స్ అన్నీ కండక్ట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత చీఫ్ గెస్ట్ అయితే వచ్చారు. సో తనని తీసుకునేసి ఇలా పిల్లలు మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ అందరూ లోపలికైతే తీసుకొచ్చారు. ఆయనను తీసుకొచ్చిన తర్వాత
ఆయనను స్టేజ్ మీదకైతే తీసుకువెళ్ళి బొకే అయితే ఇచ్చి ఆయనను ఇన్వైట్ చేశారు. వార్మ్ వెల్కమ్ చెప్పారనమాట. ఇక అది అయిపోయిన తర్వాత ఒలింపిక్స్‌లో మనం ఎలాగైతే జ్యోతిని వెలిగించి గేమ్స్ స్టార్ట్ చేస్తామో, అలా ఇక్కడ కూడా ఇలా జ్యోతిని వెలిగించి పిల్లలు ఒక్కొక్కరిని ఒక్కొక్క పొజిషన్‌లో అయితే నిలబెట్టి ఒకరు యాడ్ అవుతూ ఇలా ఆ జ్యోతినైతే తీసుకునేసి మొత్తం చుట్టూ ఇలా తిరిగారు. ఇలా మొత్తం తీసుకొని వచ్చి అక్కడ జ్యోతినైతే వెలిగించారు. ఈ జ్యోతి వెలిగించేది అయిపోయిన తర్వాత వార్మ్ వెల్కమ్ కోసం ఒక పాప అయితే ఇలా డ్యాన్స్ వేసింది. ఏకదంతాయ వక్రతుండాయ అనే సాంగ్‌కి అయితే పాప డ్యాన్స్ వేసింది. చాలా బాగా వేసింది. మీరు కూడా చూసి ఆ పాప ఎలా వేసిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.
ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రతి పిల్లలకి అంటే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పిల్లలు డిసప్పాయింట్ అవ్వకుండా స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే మెడల్ అయితే ఇచ్చారు. ప్రతి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ప్రతి గేమ్లో వాళ్ళు గెలిచాము అన్నంత హ్యాపీగా అయితే ఉన్నారు. అలా డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని గేమ్స్ పెట్టారు. పేరెంట్స్ ఇలా బిన్ పట్టుకొని ఉంటారు, పిల్లలు బాల్స్ వేస్తూ ఉంటారు అందులోకి. ఎవరైతే ఎక్కువ బాల్స్ని క్యాచ్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అన్నమాట. వాళ్ళకి కూడా తర్వాత మెడల్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి షీల్డ్ ఇచ్చారు. కానీ పార్టిసిపేట్ చేసిన ప్రతి పిల్లవాడు బాధపడకుండా మెడల్ అయితే ఇచ్చారు. అది చాలా గ్రేట్ అసలు. స్కూల్ వాళ్ళకి ఈ విషయంలో అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు ఆడించిన ప్రతి గేము పేరెంట్ అంతే స్పోర్టివ్గా ఆడారు, పిల్లలు కూడా అంతే ఎంజాయ్ చేస్తూ ఆడారు. ఈ బిన్ గేమ్ నేను మా పాప అయితే ఆడాము. సో మాకు దీంట్లో 11 పాయింట్స్ వచ్చి ప్రైజ్ అయితే వచ్చింది. సో దానికోసం తనకు షీల్డ్ అయితే ఇచ్చారు. ఇలా ఫోటో దిగాము. ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇలా ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత మా పాప తన ఫ్రెండ్తో కలిసి ఇలా కొన్ని ఫొటోస్ అయితే అక్కడ డెకరేట్ చేసిన దగ్గర తీసుకుంది. వీడియో మొత్తం చూసారు కదా. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.